నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వినాయక నిమజ్జనంలో భాగంగా విగ్రహాలను తరలింపులో రోడ్లపై గుంతలతో ఇబ్బందులు తలెత్తకుండా గుంతలు పూడ్చేందుకు 14 లక్షల రూపాయలు వెచ్చించి మురంతో గుంతలను పూడ్చుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఇదిలా ఉండగా గల్లీలలో గుంతలు ఉన్నా పట్టింపు లేకుండా వినయ్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు స్వలాభం కోసం తన అపార్ట్మెంట్ ముందు తార్ రోడ్డుపై అవసరం లేకున్నా మురాన్ని ప్రజాధనాన్ని వెచ్చించి ఉపయోగించడం వల్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తార్ రోడ్డుపై మురం వేయడంతో ప్రజలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గతంలో మేము ఎన్నిసార్లు చెప్పిన ఈ గణపతి నిమజ్జనం విషయంలో మురం కావాలా ఆర్మూర్కు అంటే వేరే గల్లీలలో మురం లేని పరిస్థితి, గణపతులు పోని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మెయిన్ రోడ్ మీద ఈ సీసీ రోడ్లు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. మొత్తం మురం ఒక నాయకులకు అమ్ముకునే పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మున్సిపల్ కమిషనర్ గారు మీరు మురం మొత్తం మీ ఊళ్ళకి అమ్ముకుంటున్నారు. ఎంతకు అమ్ముకుంటున్నారో మాకు కావాలా. మీరు 20 లక్షలు 30 లక్షలు బిల్లు పెట్టుడు కాదు. మీరు గల్లీలలో చూడని పరిస్థితి, గల్లీలలో చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్ సీసీ రోడ్ మీద మీరు మురం పోయించారు, ఇలా ఓలా మెప్పు కోసం పోయించారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు ఎంత కమ్ముడు వేరు. మీరు మున్సిపాలిటీ అంటే పాలక వర్గం లేకుండా మీరు మొత్తం ఏదో స్వేచ్ఛగా మీరు మొత్తం ఏదైనా చేస్తే మాకు నడుస్తుంది అనుకుంటున్నారు. ఒకటే కోరుకుంటున్నాం. మేము ఇవాళ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తున్నాం. దీని విషయంలో ఎమ్మెల్యే గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం.